క్యాన్సర్ సంబంధించి అలోపతినో లేదా మన ఆహార విధానం పక్కన పెడితే కొన్ని ప్రత్యామ్నాయ విధానాలు టీవీలో పబ్లిసిటీ ద్వారా లేకపోతే మార్కెటింగ్ వ్యవస్థను పెట్టి కొన్ని చేయటం ద్వారా ప్రజలు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. అలోపతిలో మ్యాక్సిమం ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంత ఒక కన్విక్షన్తో వెళ్తారు వాళ్ళ దీంట్లో. ఇప్పుడు కొన్ని విధానాలు ఉన్నాయి, వీళ్ళు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు. ఒక విధానం ఏంటంటే వాడి దగ్గర ఒక సెట్ ఆఫ్ డ్రగ్స్ బాక్స్లో ఉంటాయి. ఇంత బాక్స్ 3-4 బాక్సులు పెడతారు, ఏదో ప్రైస్ చెప్తారు, సంథింగ్ పెడతారు. సపోజ్ ఒక అతను వెళ్ళి నాకు టంగ్ క్యాన్సర్ అండి అంటాడు, కింద నుంచి బాక్స్ తీసేస్తాడు, అయిపోయింది, సేల్ అయిపోయింది. ఇంకోళ్ళు వెళ్ళి నాకు లివర్ క్యాన్సర్, ఇదిగో తీసుకో. నాకు కిడ్నీ క్యాన్సర్ తీసుకో, నాకు బ్రెయిన్ క్యాన్సర్, ఇదిగో ప్యాకెట్ తీసుకో. అంతా ఒకటే ప్యాకెట్. అది ఏఎంఎల్, సిఎల్ఎల్, లేకపోతే క్రానిక్ లివర్ ఇంకో డిసీజా, లేకపోతే రెక్టమ్ క్యాన్సరా, ఏం లేదు. ఎప్పుడు అడిగినా మా దగ్గర జిందా తెలిసిమా ఒకటే ఉంది, తీసుకెళ్ళిస్తాడు. ఏముంటుంది దాంట్లో ఆ విటమిన్స్ మినరల్స్ తప్పితే ఏముండవు. దీనికి క్యాన్సర్ దగ్గర భ్రమ కలిగించడం నీచమైన ఘోరాతి నేరం. ఈ మాయగాళ్ళంతా టీవీల్లో పబ్లిసిటీ చేస్తే అమాయకులు చాలామంది వెళ్ళి అదేదో పనికొస్తని పెడుతున్నారు. ఇదంతా పెద్ద మోసం. ఇప్పుడు ఏమైనా మందుల షాప్కి వెళ్ళి కొనుక్కునే వైద్యమా ఇది? ఏదో కడుపు నొప్పి వచ్చింది, మందుల షాప్కి వెళ్ళి ఎల్డోప్రై ఉండి అంటాం, మన సొంత వైద్యంతో ఆడిస్తాడు. తలనొప్పితే శారడైనా ఉండి అంటాం, మనకి గెదల మల్లెసి నాలెడ్జ్ ఉంటుంది కదా మామూలుగా ఎవరికైనా, మీకైనా నాకైనా. అంటే ఇదంతా ఉపయోగిస్తూ ఉంటాం, గ్యాస్కి ఇవ్వండి పలానా పెంటాసిడ్, ఇవన్నీ మనకి కామన్ నాలెడ్జ్. క్యాన్సర్ కూడా అంతేనండి. అంటే క్యాన్సర్ ఇండివిజువల్గా అటు చూడటం లేదు, ఒక డాక్టర్ ఉండి అటు చూసి సలహా ఇచ్చి అతని శరీరానికి ఏం ప్రాబ్లం వచ్చింది, ఏదొస్తే ఏం ఇవ్వాలి, లివర్కి వస్తే ఏం ఇవ్వాలి, కిడ్నీకి వస్తే ఏం ఇవ్వాలి, బ్రెయిన్కి వస్తే ఏంటి, బ్లడ్ తగ్గిపోయి ప్లేట్లెట్లు పడిపోయినాడికి ఎలా ఇవ్వాలి, ప్లేట్లెట్లు ఎక్కువ ఉండేవాడికి ఎలా ఇవ్వాలి, WBC 200 ఉండేవాడికి ఎలా ఇవ్వాలి, WBC 3 లక్షలు వచ్చేవాడికి ఎలా ఇవ్వాలి, అసలు ఏమి లేదా. ఇక ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, ఏం లేదు. ఎవడెళ్ళినా ఒకటే ట్యాబ్లెట్. వాడు ఎవడు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కూడా జస్ట్ అంతే పచారీ కొట్లో నాకు లక్స్ సబ్బు ఇవ్వు అంటే ఒకటే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లక్స్ సబ్బు ఇంకో సబ్బు అని ఉంటుంది, ఆప్షనే ఉండదు. ఒకటే ప్యాకెట్, ఏదైనా అడగండి, మూతి నొప్పి ముడ్డి నొప్పి ఒకటే ప్యాకెట్. క్యాన్సర్లు ఏ క్యాన్సర్కైనా సరే. మనీ సంగతి పక్కన పెడితే వ్యాపారాలు దాన్ని పక్కన పెడదాం. టీవీలో పబ్లిసిటీ చేయడం ద్వారా వీళ్ళు తెలియక వీళ్ళ దగ్గరికి వెళ్ళి విపరీతంగా పెంచుకుని వచ్చేవాళ్ళు చూస్తే నిజంగా జాలేస్తుంది. ముందు వాళ్ళు డబ్బు కాదు, డబ్బు పెద్ద పోతుందని నేను అన్నగాని తీవ్రమైన కాలహరణ జరుగుతుంది. క్యాన్సర్ చికిత్సలో అతి త్వరగా గుర్తించి చికిత్స చేయడం అనేది అత్యంత మూలం, రూట్ కాజ్. పైగా బోడి సలహాలు అందరూ తాగుతారా? ఆ బోడి సలహాగాళ్ళు ఓయ్ మాంసం తినమాకండి, కోడిగుడ్లు తినమాకండి, గ్లూకోజ్ ఉంటుంది కదా తినండి, ఇది వాళ్ళు చెప్పేది. ఎంత నీచులంటే ఈ వ్యవస్థలో డబ్బు కోసం ఏమన్నా సైన్స్ ఉందా? కొట్లో ఎవడో కూర్చుంటాడు, ఆ కొట్లో కూర్చున్నాడు ఇవ్వటమే అంతే. ఆ మధ్య ఒక పిల్లాడిది నా దగ్గర తీసుకొచ్చారు డాక్టర్ టీం ఒకటి, తాడిపత్రి దగ్గర నుంచి. ఆ పిల్లాడి చిన్న వయసు, ఎంత 14-15 ఏళ్ళ వయసు అనుకుంటా. బాగా భయంకరమైన క్యాన్సరు, AML, ప్లేట్లెట్లు కూడా సింగిల్ డిజిట్కి వచ్చేసినాయి. అసలు దారుణం, అసలు అన్నీ పడిపోయి ఘోరంగా ఉండే స్టేజ్ నుంచి 21 రోజుల్లోనే ఆల్మోస్ట్ 11-12 వేలు ఉండే కాస్త 3,60,000కి వెళ్ళటం, అన్నీ ఫెరిటిన్లు LDHలు అన్నీ తగ్గటం, చాలా అద్భుతమైన మార్పులు వచ్చినాయి. హెమోగ్లోబిన్ విపరీతంగా పెరగటం, WBC 97,000 ఉండేది కాస్త 6,000కి రావటం 21 రోజుల్లో. కంప్లీట్ అసలు ఒక రకంగా చెప్పాలంటే ఏమీ లేదు. నడవలేని స్టేజ్ దగ్గర నుంచి స్కూల్ కూడా జాయిన్ అయిపోయాడు. స్కూల్ మానిపించే స్టేజ్ నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాడు. అంతా నెల రోజుల లోపు జరిగింది. ఆ తర్వాత ఎవడో బయలుదేరాడు. అంతా అయిపోయింది, బాగా చేస్తున్నారు. అక్కడ అనంతపురం ఏరియాలో చాలామంది డాక్టర్లు కూడా తెలిసింది, అంతా హ్యాపీ. తర్వాత ఒక రోజు వచ్చి ఎవడో పిల్లడు నా దగ్గరికి వస్తే అదేం లేదు, తగ్గింది అనుకోమాకండి, క్యాన్సర్ తగ్గినా సరే 6-7 నెలల పాటు డైట్ కంటిన్యూ చేయాల్సిందని చెప్పాను. డైట్ కొంచెం కఠినంగానే ఉంటుంది కదా, అంటే నాన్ వెజ్లో అవి ఉంటే కార్బోహైడ్రేట్స్ ఉండవు కదా. ఈలోపు ఎవడో మార్కెటింగ్ కూడా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. అరే ఇదైతే నీకు శుభ్రంగా అన్నాలు కూరలను తినచ్చు, శుభ్రంగా నీకు ఇష్టం వచ్చిన అన్నాలు పాయసాలు స్వీట్లు కూడా తినచ్చు, నువ్వు ఇది చేస్తే నీకు బాగుంటుంది, కొంత ఇదైంది కదా, మాది కేరళ వైద్యం చేయాల్సింది అన్నారు. ఏదో 2 లక్షలు 3 లక్షలు కట్టాలన్నారు. వీళ్ళు తీసుకొచ్చిన డాక్టర్లు మిగిలిన అందరూ కూడా మొత్తుకుని చెప్పారు, అరే అంతా తగ్గిపోయింది, నాశనం చేయమాకంటారా మొత్తం దీనికి ఇదని. వాళ్ళు వెళ్ళ. ఆ పిల్లాడిని అడిగితే పిల్లడు దీనికంటే దానికి అట్రాక్ట్ అయ్యాడు. చెడు ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది కదా, సినిమాకి వెళ్తావు ఎగ్జామ్కి వెళ్తావు అంటే దేనికంటాడు, సినిమాకి అంటాడు, దేనికి వెళ్తే బాగుపడతాడు అనేది వేరే విషయం. అట్లనే వాడిని అన్నీ తినొచ్చని అట్రాక్ట్ చేశారు. సరిగ్గా వాళ్ళు డాక్టర్లు నచ్చ చెప్పాలని చూశారు, వినలేదు. వినకపోతే వాళ్ళు లెటర్ రాయించారు వాళ్ళ చేత, పేరెంట్స్ చేత, మేము రామకృష్ణ గారు డైట్ చేసాం, మంచి ఫలితం వచ్చింది, అయినా ఆయన కొనసాగించన్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి కొనసాగించడానికి డైట్ టేస్ట్లుగా ఏదైనా సంథింగ్ అని మేము వేరే విధానానికి మేము వెళ్ళదలుచుకున్నాం, మా ఇష్టపూర్వకంగా మెత్తరాపోతుందని రాయించారు. ప్లస్ వీడియో చేయించారు, అన్నీ చేశారు, బాగా ఉంది, పెట్టారు. ఏం చేస్తాం, ఎవరి కర్మాలు మనం చేయలేం.
విత్ ఇన్ షార్ట్ పీరియడ్ నెల అయ్యేలోపు ఆ పిల్లడు చచ్చిపోయాడు. ఏం పెట్టారు తెలుసు వాళ్ళు? నేను ఇప్పటిదాకా ఏం చేశాను, ఫ్యాట్ చుక్క అంటుకోవడానికి వీల్లేదు, చుక్క అంటుకోవడానికి వీల్లేదు, నాన్ వెజ్ కానీ కోడిగుడ్లు కానీ అంటుకోవడానికి వీల్లేదు, ఓన్లీ కార్బోహైడ్రేట్స్. స్వీట్లు తింటావా తిను, పాయసం తింటావా తిను, అన్నాలు తింటావా తిను, ఏం తింటావో తిని ఇష్టం, మా ఇచ్చిన మందులు మాత్రం మింగు. అది ఆ పిల్లడు చేసిన దాన్ని షార్ట్ పీరియడ్లో చంపేశారు. షార్ట్ పీరియడ్ అంటే ఇలా అనమాట. అంటే చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉంటుందంటే, ఒక సాక్రిఫైస్కి అక్కడ పెడితే, టేస్ట్ పెడితే ఈ కార్బోహైడ్రేట్ లేకుండా ఉండేదాన్ని వాళ్ళు కార్బోహైడ్రేట్ ఇచ్చారు. అన్నీ ఇష్టం వచ్చింది తినచ్చంట. కూల్ డ్రింక్ కూడా తాగొచ్చు, మరి ఏం కాదు, అదేం కాదు. థమ్స్అప్ దగ్గర ఏం కాదు, బిర్యానీ దాన్ని ఏం కాదు, ఏదో వెజ్ బిర్యానీ, మళ్ళీ నాన్ వెజ్ దాన్ని కూడా దుర్మార్గులు. ఇట్లా ప్రతి వాడు చూడండి. ఆల్టర్నేటివ్ వాటిలో ఇంకా అలోపతి వాళ్ళు దేవుళ్ళు అంటే వాళ్ళు క్యాన్సర్ తగ్గినా తగ్గకపోయినా కనీసం మీ ఇష్టం వచ్చిందని అన్న చెబుతారు. అంటే కానీ మాంసం దాన్ని తిట్టండి, బోడి సలహాలు ఎవరు. వీళ్ళందరూ ఈ కేటగిరీ ప్రత్యామ్నాయంలో మిగిలిన వాళ్ళందరూ బోడి సలహాలు. మాంసం తినద్దు, కోడిగుడ్లు తినద్దు. ఏందే బోడి సలహాలు? మీరు కూర్చుని సైన్స్ తెలుసా, దమ్మిడి తెలుసా మీకు అసలు సైన్స్? మాంసం తింటే క్యాన్సర్ ఏంటిది అసలు? గేదెల మలసిన అలర్జీ దాంట్లో 0 కొట్టండి, మీరు గూగుల్ కొట్టండి, కార్బోహైడ్రేట్స్ ఇన్ మీట్ అండ్ ఎగ్స్ అని కొట్టండి, ఎంత ఉంటే తెలుస్తుంది మీకు. దాంట్లో ఉండే పోషకాలు వెళ్తుంది, దీంట్లో కొట్టండి. గ్లూకోజ్ని 10 తినట్టు తింటుంది క్యాన్సర్. అది పెట్టి దాన్ని బలిసేటట్టు చేసి ఏదో మేము రుచిగా పెడతాం అని చెప్పి చేసి ఇచ్చేయటం తప్ప, సబ్జెక్టు లేని ఇలాంటి వాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. సరే, ఎవరినైనా ఒకటే చెప్పండి, దానికి సంబంధించి సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరు చెప్పినా సరే, రామకృష్ణ నమ్మద్దు, అలోపతిని నమ్మద్దు, ఆయుర్వేదం నమ్మద్దు, హోమియోని నమ్మద్దు, ఇట్లాంటి ఆ ఉచ్చగాళ్ళని లేకపోతే ఇట్లాంటి గాళ్ళని ఎవరైనా నమ్మద్దు. ఎవడైతే సైన్స్ చెప్తాడో దాని అంకమాల ఒక సబ్జెక్ట్ చెప్తాడో కన్విన్సింగ్గా మీరు అన్నీ అర్థం చేసుకుని నమ్మి చేయండి ఏదైనా సరే. సైన్స్ నాకు ఎందుకు వచ్చిందో తెలియనాడు దాన్ని చేయలేడు. దాని మూల కారణం తెలుసుకోకుండా, మూల కారణాన్ని సరిదిద్దకుండా, అలానే క్యాన్సర్ తినే పెడతా, ఇమ్యూనిటీని బలహీనపరిచేయిస్తా, మందులు లాంటి ఇస్తా చేసే ఇదంతా పూర్తి అశాస్త్రీయం. నా డైట్తో తగ్గిందనే దానికి మన సైన్స్ నేను పూర్తిగా 3.5 గంటల పాటు క్యాన్సర్ మీద డీటెయిల్డ్ వీడియో, ఒక్క డౌట్ కూడా అడగటానికి వీల్లేని మోస్ట్ అడ్వాన్స్డ్ సైన్స్ ఇన్ ది వరల్డ్ నేను దాన్ని చెప్తాను. తగ్గించి చూపించిన టెస్ట్ మనలో చూపిస్తాను. ఇవన్నీ చైనాలో నేను తీసుకున్న ఇది కూడా మీకు తెలుసు. ఇదంతా ఓపెన్ ఫ్యాక్ట్స్, ఎవరు ఇది చేసేది కాదు. ఇంకంతా నా సిద్ధాంతాన్ని నేను ఆంకాలజిస్టులు చెప్పి ఒప్పించిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఓపెన్గా జరిగినాయి. నేను నూరి గారు లాంటి ప్రముఖ డాక్టర్లే నేను చెప్పి ఒప్పించిన సంగతి ఎంత కూడా మీకు తెలుసు ప్రాక్టికల్గా. సో నేను 100 జబ్బులు తగ్గించగలిగాను కాబట్టే డైట్తో ఇది కూడా తగ్గగలిగింది. సేమ్ సింపుల్ కాన్సెప్ట్. వీళ్ళెవరో ఒబేసిటీ తగ్గించరు. చూసుకోండి, ఒబేసిటీ డయాబెటీస్ ముందు ఎరగండి లేదంటారు. అరే పిల్ల డయాబెటీస్గా తగ్గించినోడివి నువ్వు క్యాన్సర్ అంటే తగ్గిస్తావు, ఆఫ్టర్ బీపీని, ఆఫ్టర్ థైరాయిడ్ని, బోర్డు గ్యాస్నే తగ్గించినోడివి క్యాన్సర్ అంటే తగ్గిస్తావు. ఊళ్ళో ముసలంనే కొట్టలేనాడు, వెళ్ళి ఒలింపిక్స్లో మడలు కొట్టుకొస్తాడు కుస్తీ పోటీల్లో. ఇంత సిల్లీగా హాస్యాస్పదంగా అంటే ఏమీ చేయరు, క్యాన్సర్ మాత్రమే అమ్ముతారు. చూడండి ఇలా ఉంటాయి ఈ మోసగాళ్ళ కబుర్లు. అలా చేసేవాళ్ళు ఇప్పుడు నేనున్న అన్నీ తగ్గుతాయి కాబట్టి ఇది కూడా తగ్గుతుంది. అన్నీ తగ్గుతాయి, ప్రత్యక్షంగా కనిపించి అన్నీ తగ్గుతాయి. ఒబేసిటీ దగ్గర నుంచి అన్ని డైరెక్ట్ రిపోర్ట్లు, మీ రిపోర్ట్లు అన్నీ తగ్గుతాయి. అన్నీ తగ్గించాను కాబట్టి నాకు ఇది కూడా తగ్గుతుంది అంతే. క్యాన్సర్ ఈజ్ జస్ట్ అనదర్ ఫెదర్ ఇన్ మై క్యాప్, దట్స్ ఆల్. నేను ఇది ఒక్కదాని కోసం నేనే రీసెర్చ్ చేయలే. దాంట్లో నేను మంచితో అన్నీ తగ్గుతున్నాయి. ఎందుకంటే నేను బేసిక్ కాన్సెప్ట్ అయినా సెల్ కరెక్షన్కి వెళ్ళాను, బేసిక్ అని మెటబాలిజం మార్పుకి వెళ్ళాను. గమనించండి, వీళ్ళందరి దగ్గర ఎక్కడ మోసం అంటే మెటబాలిజం మార్చకుండా ఈ ప్రపంచంలో రోగం తగ్గించడం అసాధ్యం. ఒక రోగం వస్తే మందులు ఇచ్చి తగ్గించాలంట అనే ఆలోచనే మోసం. అలా తగ్గవు. సర్జరీలు, ప్రోటోకాల్ ఇదంతా సైన్స్ తప్ప మందులు కనిపెట్టలేరు. దీనికి తాత్కాలిక లక్షణాన్ని అదుపు చేసే తప్ప రోగాన్ని తగ్గించే ఉండవు. కాబట్టి ఇదంతా ప్రజలు అప్రమత్తంగా ఉండడం.